ట్రంప్ చేసేదంతా కూడా ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అని చెప్పొచ్చు. నువ్వు మాకేమిస్తావు, మేమేం తీసుకుంటాం మీ దగ్గర నుంచి. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడనమాట. ప్రాక్టికల్ గా ఎక్స్చేంజ్ రిలేషన్షిప్స్ అనమాట. ట్రంప్ అనేవాడు అన్ప్రెడిక్టబుల్. రీసెంట్ గా ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్ కెళ్లి హెచ్టిఎస్, సిరియాలోని హెచ్టిఎస్ అధినేత, సిరియన్ ఇంట్రిమ్ గవర్నమెంట్ సంబంధించిన అధినేత జులానీ, ఈయన పెద్ద టెర్రరిస్ట్ అనమాట. ఈయన పక్కన ఫోటో దిగాడు. అంటే ట్రంప్ కి ఫ్రెండ్స్ కి ఎనిమిస్ కి పెద్ద తేడా తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనమాట. ట్రంప్ కి ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా, అమెరికా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినా, ఐక్యరాజ్య సమితిలో కూడా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్, ఆయనతో ఈయన వెళ్ళి ఫోటో దిగి ఈయన చాలా టఫ్ గా మంచివాడని చెప్పాడు. అంటే ట్రంప్ పోకడలు ఫ్రెండ్షిప్ లో గానీ ఎనిమోసిటీలో కానీ ట్రంప్ పోకడల్ని మనం అసలు ప్రిడిక్ట్ చేయలేం. అంతేకాదు, ఇంతకుముందు అమెరికన్ స్టేట్స్మెన్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అంటారు, అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం, కానీ అమెరికాతో స్నేహం వినాశకరం అని చెప్పి. సో అక్కడ స్నేహితులు లేకపోతే శత్రువులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో ఇప్పుడు అమెరికాకి మనం కొంత అవసరం, ఎందుకంటే చైనాని చెక్ పెట్టడానికి. అన్నంత మాత్రాన శాశ్వతంగా ట్రంప్ మనతో ఉంటాడని కూడా లేదనమాట. మనకి ఎంకే నారాయణన్ గారు ఒక మాట అంటారు, అమెరికాలో చాలా అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. అంతేకాదు, అమెరికాలో స్వింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అమెరికన్ ఫారెన్ పాలసీలో. కాబట్టి ట్రంప్ని, అమెరికన్ ఫారెన్ పాలసీని నమ్ముకుని ట్రంప్ మనకు సపోర్ట్కి వస్తాడు అనుకోవటం, లేదా జేడీ వ్యాన్స్ కూడా మొత్తం ఇండియాలో యుద్ధం అనేది, ఇండియా పాకిస్తాన్కి ఏమైనా యుద్ధం వస్తే దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అది మన అవసరమైన అంశమే కాదని చెప్పి జేడీ వ్యాన్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ట్రంప్ నమ్ముకుని మాత్రం మన ఏ యుద్ధాలకి దిగకూడదు.